నమస్కారం చిట్టి. నమస్తే. చిట్టిబాబు గారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే రాజకీయాలలో చాలా అల్లకల్లోలం జరుగుతుంది ప్రస్తుతం. అంటే తెలంగాణలో అయితే కవిత లిక్కర్ స్కామ్ జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఏది ఏంటి అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఢిల్లీకి సంబంధించి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంటే దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? అది వేరు ఇది వేరా ఏంటది అసలు? అది వేరు ఇది వేరు. మా కేజ్రీవాల్ది వేరు, మన రాజకీయాలు వేరు. ఇక్కడ కేజ్రీవాల్ అనే అతను కేసు 9 సార్లు సమన్స్ పంపిస్తే అతను అసలు అటెండ్ అవ్వలేదు. అతను స్టార్ట్ అయిందే పొలిటికల్ కెరియరు అవినీతి నిర్మూలన అనే స్లోగన్ మీద స్టార్ట్ అయ్యాడు. అలాంటి వాడు అలా స్టార్ట్ అయిన వాడు నీకు మీద అవినీతి మీద వస్తే వెళ్ళి అటెండ్ అవ్వాలి. నీ మీద శుద్ధపోసం అనుకో. నువ్వు అంటావు నాకేం సంబంధం లేదు శుద్ధపోసం, వెళ్ళి చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయం ఎందుకు నీకు? ఎక్కడో నీ దగ్గర లోపం లేకపోతే నేను అరెస్ట్ చేస్తానేమో అనుమానం ఎందుకు ఉంది నీకు? కోర్టుని అడిగాడు అరెస్ట్ చేయకుండా కాపాడమని. కోర్టు అలాంటి రక్షణ ఏమో కల్పించలేమంది. డైరెక్ట్గా అరెస్ట్ చేయొద్దని కాపాడమని అడిగాడు కోర్టుకి పిటిషన్ చేసుకున్నాడు. కోర్టు అలాంటి రక్షణ ఇవ్వలేము. వాళ్ళు చేస్తారు, ఇంటర్గేట్ చేసినాక పరిస్థితులు బట్టి అవసరమైతే అరెస్ట్ చేస్తారు, లేకపోతే మళ్ళీ రమ్మని పంపిస్తారు. సో దానికి మేము అరెస్ట్ చెయ్యొద్దు అని రక్షణ కవచం మీకు ఇవ్వలేమని చెప్పేశారు. దాంతో వాళ్ళు 10 రోజులు కస్టడీకి అడిగారు. 10 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి. ఇంకా తీర్పు వెలువల్ల బహుశా ఇప్పుడే జరుగుతుంది. వాదనలన్నీ అయిపోయినాయి, ఇస్తారు కస్టడీకి. ఎందుకంటే 9 సార్లు ఎవరు అతీతులు కాదు. మనం సీఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరు కూడా మన దేశంలో మనకున్న గొప్ప బ్యూటీ అదే. మన చట్టంలో ఉన్నది ఎవరైనా కామన్, ఎవరికైనా చట్టం ఒకటే. అది సామాన్యుడికైనా పైవాడికైనా. నువ్వు సామాన్యుడు వచ్చే చట్టం నీకెందుకు వర్తించదు? ఇంకొకడైతే 2 సార్లు వెళ్ళకపోతే 3వ సారికి అరెస్ట్ చేస్తారు. నువ్వు సీఎం కనుక వాళ్ళు ఇంకా 9 సార్లు పంపించారు. అది కాపాడుకోవాలి. అది కాపాడుకోకుండా అతను టోటల్ అహంభావంతో దీని రాజకీయం చేద్దాం, రాజకీయం చేసి లబ్ధి పొందాలని అతను రాజకీయ ప్రక్రియ చేస్తున్నాడు తప్పితే అనుకుని దానికి కావాలని నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను పబ్లిసిటీ ప్రచార కమిటీ పనులు చూసుకోవాలి, ఏం చెబుతూ 9 సమన్లు, 1 కాదు 2 కాదు. సో మొన్న జార్ఖండ్ సీఎంను కూడా అదే కదా, 7 సమన్లు అతను 7 సమన్లు ఇలాగ తీసుకెళ్ళి లోపల పెట్టారు కదా. ఇప్పుడు నువ్వు సీఎం అనటం వల్ల కొన్న ఫెజులు నాకు ఏదో పరిపాలన విషయంలో ఇక రాలేను, ఇలా 1 సార్లు 2 సార్లు 3 సార్లు 9 సార్లు అన్నాక అది చెల్లుబాటు కాదు. అది అందుకని లోపలికి వెళ్ళి అది వేరు. ఇక్కడ మన రాష్ట్రంలో మీద రాజకీయం, తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉందంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ మేము మాత్రమే 11 సీట్లు అనౌన్స్ చేసాం. ఇంకా మిగతాయి ప్రవీణ్ కుమార్కి ఇచ్చాం, ఇంకా మిగతా వస్తున్నాయి. ఇతర కాంగ్రెస్ 5 సీట్లు అనౌన్స్ చేసింది. మిగతా ఎవరి నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు లాగుతామా, ఏ పార్టీ నుంచి ఎవరు లాక్కుని అంటే క్యాండిడేట్స్ నుంచి గెలుపు కూడా లేరు వాళ్ళకి. ఎవరిని ఇతర పార్టీల నుంచి లాక్కొని, ఇప్పుడు మా పార్టీ నుంచి రంజిత్ రెడ్డిని లాక్కొని, ఇంకో పార్టీ నుంచి దానం నాగేంద్రని లాక్కుని, ఇట్లా ఇతర పార్టీల నుంచి లాక్కుని పార్టీ క్యాండిడేట్స్ ఎత్తుకోవచ్చు. బీజేపీ క్యాండిడేట్లు లేరు, బీజేపీకి టికెట్లు అమ్ముకుంటానికి ఏదో విన్నాం, మరి ఎంతవరకు నిజమో తెలియక బీజేపీ గురించి చెప్తారు. బీజేపీ ఎంపీ సీటుకి 2 ఎకరాలు, ఒక్కొక్క ఎంపీ సీటుకి 2 ఎకరాలు అంటున్నారు. 2 ఎకరాలు ఇచ్చేస్తే సీటు ఇచ్చేస్తారు. ఈ గెలుపు మీ కర్మ, సీటుకు పోతారు. అలాంటిది పెట్టి అలా డబ్బు ఉన్నవాడు అలా 2 ఎకరాలు ఇవ్వగలిగిన వాడిని వాళ్ళు చూస్తున్నారు. ఈ రాజకీయాలు అంత దౌర్భాగ్యం మారిపోయినాయి. ప్రజలేమో క్లీన్గా ఉన్నారు. ప్రజలు ఇవాళ కనపడని ఒక సైలెంట్ విప్లవంలాగా ఉంది, చూస్తున్నారు ప్రజలు. మనం ఈ 10 ఏళ్లుగా ఢిల్లీకి తల వంచకుండా బతికాము. తెలంగాణ గళం అనేది ఘనంగా, గర్వంగా, గౌరవంగా వినపడింది. ఢిల్లీ పాదుషాలకి మనం కాలు మొక్కలేదు, మనం అలా మిగిలాం. ఇవాళ చూస్తే ఎలక్షన్ అయ్యి 100 రోజులు కూడా అవ్వలేదు, ఇప్పటికి 9 సార్లు సీఎం ఢిల్లీకి తిరుగుతున్నాడు. ప్రతి దానికి ఢిల్లీ ఆమోద ముద్ర. ఇక్కడ అక్కడ తుమ్మితే ఇక్కడ గోక్కుంటాం. ఆ పరిస్థితిలో ఢిల్లీకి బాధ్యత కాల్ముక్త ద్వారా అన్నట్టు తయారైపోయారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మనం తెలంగాణ ఎంత గర్వంగా బతికాము, ఎంత గౌరవంగా బతికాము, మీసం మీద మెలేసి మేము తెలంగాణ అని బతికాము. ఢిల్లీ వాళ్ళు మన మీద ఒక అజమాయిషీ చేయడానికి భయపడేవారు. అలా బతికిన మనల్ని వాడు తీసుకెళ్ళి వీళ్ళు
ఢిల్లీ కాళ్ళ దగ్గర కూర్చోబెడతాను మనల్ని. బీజేపీ కాంగ్రెస్ అలా చేస్తుంది. బీజేపీ గుజరాత్ యూపీ అని మాట్లాడతారు తప్పితే మా గుజరాత్ చూడండి, మా యూపీ, మా తెలంగాణను చూడండి, మా తెలంగాణని రొమ్ము విరిచి జబ్బదర్చి మాట్లాడటం బీజేపీకి చేత కాదు. బీజేపీ ఎందుకంటే వాళ్ళ మనసులో లేదు. వీళ్ళందరూ కూడా ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. తెలంగాణ కోసం నేను బతికుండగా తెలంగాణ రానివ్వనున్నది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ అనేది లేదు, గడిది గుడ్డు లేదు, దిక్కున్న తోడు చెప్పుకోండి నిండు అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని అవమానించి మాట్లాడింది కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఒక ఓటు 2 సీట్లు 2 స్టేట్లు అని చెప్పి వాగ్దానం చేసి బీజేపీ తర్వాత అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తే చంద్రబాబు అంగీకరించట్లేదు అని అద్వానీ గారు, చంద్రబాబు ఒప్పుకోవట్లేదు, చంద్రబాబు అడ్డుపడుతున్నాడని ఆపేశారు. సో చిత్తశుద్ధి లేదు. తెలుగుదేశం రెండు కాళ్ళ సిద్ధాంతం ఉంది. సో ఎవరికి తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్న నాయకులు వీళ్ళు ఎవరు కాదు. ఒక్క బీఆర్ఎస్ఏ నాటి నుంచి నేటి దాకా పోరాడింది తెలంగాణ యాస భాష గౌస తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని గుండెల్లో పెట్టుకుని తెలంగాణని గుండె జబ్బజరిచి మా తెలంగాణ అని గొంతు చించుకుని మాట్లాడి తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ కోసం అన్ని త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాడింది ఒక్క కేసీఆర్ బీఆర్ఎస్ఏ. అందుకనే వాళ్ళు ఇప్పుడేదో ఇచ్చాము ఏంటి గడి గుడి ఇచ్చింది. ఆ రోజు 32 మంది ఎంపీలు ఒక తాటికి తీసుకొచ్చి కేసీఆర్ గారు పార్లమెంట్లో నిలిపితే గతి లేక తల వంచి ఇచ్చారు. ఆ రోజు కనుకపోతే జనాలు తంతారు, వీధుల్లో లాగి తంతారని నోరు మూసి ఇచ్చారు. కానీ మీరు మీ అంతటా మీరు ఇవ్వాల, మీరు ఇచ్చుంటే ఎప్పుడూ ఇవ్వాల్సింది. ఆఖరి రోజు దాకా పెండింగ్ మీరు ఇవ్వని పరిస్థితి మేము కల్పిస్తే ఇచ్చారు. కనుక ప్రజలు ఎన్ని గుర్తిస్తున్నారు. అసలు తెలంగాణ వాళ్ళు ఎవరు, అసలు తెలంగాణ వాదం ఎవరిది, తెలంగాణ గుండె ఎవరిది, తెలంగాణ కోసం గుండె కొట్టుకునేది ఎవరు అని అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఓన్లీ బీఆర్ఎస్ అని ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. రేపు రాబోయేప్పుడు అదే ఓట్లు కూడా సైలెంట్ విప్లవం అది చూడండి. తెలంగాణ కోసం ఢిల్లీలో గల్లీలో తెలంగాణ వాదం వినపడాలి, తెలంగాణ గళం ఘనంగా వినపడాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి అని ప్రతి తెలంగాణ బిడ్డ ఆలోచిస్తున్నాడు. అదే జరుగుతుంది. తెలంగాణకి సంబంధించి కల్వకుంట్ల కవితకి ఏదైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఉందో, ఈ సేమ్ ఏదైతే స్కామ్ ఉందో ఇందులో దీని ద్వారానే అక్కడ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారని లేదు. కేజ్రీవాల్ కేసు ఫస్ట్ ఇది. ఇక్కడ అంటే ఆ కేసు వేరే ఈ కేసు వేరా? అసలు కేసు కేజ్రీవాల్ మీద స్టార్ట్ అయింది. లిక్కర్ గేట్ కేసు. అతను సీఎంగా అవకతవకలు చేశాడు, క్యాబినెట్ ఆమోదం లేకుండా కొన్ని పాస్ చేసేసాడు, సంతకాలు పెట్టి ఆర్డర్ పాస్ చేశాడు. క్యాబినెట్ డిస్కషన్ లేదు, ఆమోదం లేదు, మినిట్స్ లేదు. సుమారు 100 కోట్లు 100 కోట్ల పైన 380 కోట్ల పై చిలుకు గవర్నమెంట్కి లాస్ 9 చాలా లెక్క ఉంది. అది స్టార్ట్ అయింది అక్కడ. గవర్నమెంట్కి ఎక్స్చెక్కర్ లాస్ అయ్యింది అని గవర్నర్ గారు రిపోర్ట్ పంపిస్తూ వచ్చింది. ఆ స్టార్ట్ అయిన దాంట్లోకి కవితని ఇరికించడానికి చూశారు వీళ్ళు. ఇక్కడ కవిత సపరేట్గా మొదలెట్టి అది వేరు. దాన్ని మొదలెట్టారు. దాంట్లో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కవిత కూడా అక్కడ కలిసింది, వాళ్ళెవరినో కలిసింది, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడింది. అరే ఒక స్టేట్ సీఎం కూతురు ఎమ్మెల్సీ మరో స్టేట్ సీఎంతో డిప్యూటీ సీఎంతో మాట్లాడితే అది దోషమా? అది దోష అయిపోద్దా? ఇవన్నీ ఇప్పుడు అలా తీసుకొచ్చి ఈమెను కూడా లాక్కొచ్చారు. ఆల్రెడీ కేజ్రీవాల్ యొక్క సిసోడియా డిప్యూటీ సీఎం అరెస్ట్లో ఉన్నాడు, వాళ్ళ మినిస్టర్స్ ఇద్దరు అరెస్ట్లో ఉన్నారు. చాలామంది ఇప్పుడు తర్వాత ఈ అమ్మాయిని లాక్కొచ్చారు. ఈ అమ్మాయిని లాక్కొచ్చి ఈ అమ్మాయి బుచ్చిబాబుని అంటే కేజ్రీవాల్ గారికి సంబంధించిన అంటే అప్డేట్స్ కానీ ఆధారాలు కానీ ఇప్పటివరకు అది కూడా చూపించలేదు. కేజ్రీవాల్ ఇప్పుడు చూపిస్తున్నారు కోర్టులో. కేజ్రీవాల్ దానికి ఉన్నాయమ్మా ఆధారాలు, కొన్ని ఓపెన్గా అతను సంతకాలు పెట్టినవి ఉన్నాయి. యాజ్ అ చీఫ్ మినిస్టర్ కనుక అఫీషియల్ సంతకాలు పెట్టాడు. అది క్యాబినెట్ ఆమోదం లేని పత్రాల మీద సంతకాలు పెట్టాడు. ఇవన్నీ ఉన్నాయి. అవి ప్రొడ్యూస్ చేస్తారు. దాని చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుద్ది. దానిలో బదనాం చేయాలి, కేసీఆర్ని కూడా బదనాం చేయాలనే దుష్ట ఆలోచనతోటి ఈ అమ్మాయిని ఇరికిస్తున్నారు. కలిసిన వాళ్ళలో ఈ అమ్మాయి కూడా కలిసింది అని అపోజిషన్. అంటే ఎక్కడైతే కేసీఆర్ జాతీయ నాయకుడికి ఎదగడానికి అడుగులేశాడు,
అంతే వీళ్ళకి అడుగుట్టింది. సో జాతీయ నాయకుడిగా అడుగులు వేసినప్పుడు అన్ని పార్టీలతో కలవాలి కదా, జాతీయ పార్టీలు రీజనల్ పార్టీలు అన్నితోటి కలవాలి కదా. ఆ కలయికని దీనికి లింకప్ చేసి ఒక ఫ్రాడ్ గేమ్ ఆడుతున్నారు. అంటే మా వాళ్ళందరూ మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి కవిత ఏం తెలీదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటున్నారు. నేను కవిత తెలీదు అని నేను వాళ్ళకి కవిత ఖచ్చితంగా ఈ కేసులో సంబంధం లేదు. కవిత కేసులో ఈ కేసులో వాళ్ళు ఇరికిచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టంగా ఇరికిచ్చారు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడావమ్మా, మాట్లాడినంత మాత్రాన నా తప్పులతో నువ్వు భాగస్వామి అవుతావా? కాదు కదా. అదే ఇప్పుడు జరుగుతుంది. ఆ అమ్మాయి కేవలం వాళ్ళతో మాట్లాడింది కనుక ఆ అమ్మాయి భాగస్వామి అన్నారు. దానికి ఇంకా బలం ఎవరు అంటే వాడు ఎవడో దోషి చెప్పాడట, ఆల్రెడీ జైల్లో ఉన్నవాడు. ఇది వినటానికి కూడా ఒక జైల్లో ఉన్నవాడు వాడు ఒక దోషిగా పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. వాడిని తప్పించుకోవడానికే చెప్తాడు. ఆ మాత్రం సింపుల్ లాజిక్ అది కదా. అదే జరుగుతుంది. సో చూడాలి మరి తర్వాత ఏం జరుగుతుంది. ఎందుకంటే రేపు తెలంగాణకు సంబంధించి కల్వకుంట్ల కవిత గారి విషయం అనేది బయటపడుతుంది. అండ్ తర్వాత కేజ్రీవాల్ గారు ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఆధారాలు కానీ తర్వాత జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందు ఉంటుంది తెలుగు వాలెట్.